ఏం లేదు బాబాయ్, ఇది అన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. అమౌంట్ నా ఒక్కడికి తప్పించి ఎవరికి తెలియాలని నేను అనుకోవట్లేదు. కొంచెం సీక్రెట్గా ఉంచుదాం అనుకుంటున్నా. మన ఫ్యామిలీలో మన వాళ్ళకి చెప్పడానికి సీక్రెట్ ఏంట్రా? మనమే కదా ఉంది, బయట వాళ్ళు ఎవరూ లేరు కదా. పిన్ని, నేను ఈ ప్రాజెక్ట్ విషయంలో, టెండర్ విషయంలో పర్టికులర్గా ఉన్నాను. మనకి ఎలాగైనా ఈ టెండర్ రావాలన్న ఉద్దేశంతో కోట్ చేసిన అమౌంట్ ఎవరికి చెప్పాలనుకోవట్లేదు. ఈ విషయం మీకే కాదు బాబాయ్, నానమ్మకి, డాడీకి కూడా చెప్పట్లేదు. దయచేసి ఫణి బాబాయ్ మీరు ఫీల్ అవ్వద్దు. అంటే నా భర్తని మావయ్యని అనుమానిస్తున్నారా? దాన్ని అనుమానించటం అన్నారు, ముందు జాగ్రత్త అంటారు. ఎంత ముందు జాగ్రత్త అయినా పనిగాడు కంపెనీ కోసం ఎంత చేశాడు, బాలా కోసం ఎంత కష్టపడ్డాడు. అలాంటి వాడు అడిగితే మాకు చెప్పకపోయినా పర్వాలేదు, వాడికి చెప్పడానికేంటి? నాగభూషణం, అనంత్ చెప్పింది కరెక్టే. టెండర్లో కోట్ చేసిన అమౌంట్ ఎవరికి తెలియకపోవడం మంచిది. అనంత్ చేసిన ఆలోచన మంచిదేరా. అవును, గోడలకి చెవులుంటాయంటారు కదా. బాలా డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఈ అనంత్ గడు టెండర్కి కోట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసుకొని ఆ నీలవేణికి చెప్దామనుకున్నాను, కానీ స్కోప్ లేకుండా పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? సుందరి, ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? అనంత్, ఫణి మీరిద్దరు ఆఫీస్కి వెళ్ళలేదా? నేను చూడండి, నేను చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చాను. నువ్వు వస్తావనే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? అనయ్య, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మనం సొంతం చేసుకోబోతున్నాం. నా డ్రీమ్ ప్రాజెక్టా? నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? దా కూర్చో సుందరి. వద్దు బాలాగారు, నాకేమీ వద్దు. లేదు, నీకోసమే తీసుకొచ్చాను. నువ్వు వద్దంటే నేను చాలా బాధపడతాను. కన్నయ్య, కొంతమందితో మాట్లాడకుండా దూరంగా ఉంటే మంచిదని చాలాసార్లు చెప్పాను నీకు. బామా, నువ్వు కాదంటే నాకు కోపం వస్తుంది. మొన్న ఇంటి మీదకి ఎక్కి గొడవ చేశాను కదా, అలా గొడవ చేస్తాను. కన్నయ్య, నాన్న అలా మాట్లాడకూడదు, నువ్వు అలా ఏం చేయొద్దు. మరి ఆ మాట బామ్మకి చెప్పండి. అమ్మా, నువ్వన్నట్టుగానే ఇంట్లో ఎవరు త్రిపురతో మాట్లాడడం లేదు కదా, వాడినెందుకు ఇబ్బంది పెడతావు? సుందరి, నువ్వు కూర్చో కూర్చో. సుందరి, నీకోసం స్పెషల్గా తీసుకొచ్చా. మా అక్కంటే బావగారికి ఎంత ప్రేమో. ముందు నీ చేతి మీద కాన్సన్ట్రేషన్ చేయి. పక్క వాళ్ళ పర్సనల్ లైఫ్లో తలదూర్చడం మానేస్తే మంచిది. దీని నోటికి త్వరలోనే జిప్పేసి కుట్టేస్తాను.
ఏంటి ఇంకా మండట్లేదు? బాలగారు ఒక్క నిమిషం ఉండండి. సుందరి ఏమైంది? సుందరి ఏమైందమ్మా? ఏమైంది? దూల తీరింది, లేకపోతే ఇది నా కొడుకు దినిచ్చి పెళ్లి చేస్తుందా? ఎలా ఉందక్క నీకిచ్చిన ట్రీట్మెంట్? సరిగ్గా సరిపోయిందనుకుంటా. ఇది నీకు తొలిమెట్టు మాత్రమే. చేయి కదా పకు. సుందరి చూడు, డిజైన్ ఎంత బాగా వేస్తున్నాను.